హాయ్ అందరికీ. హాయ్ ఎలా ఉన్నారు? ఏంటి చూపెడుతున్నాను అనుకున్నారా? 9కి పంపించానండి చికెన్ తీసుకురమ్మని. 9:30 అయిపోతుంది ఇంకా రాలేదు. ఎట్లా ఉన్నాడో చూడండి ఈ మనిషి. ఎట్లా అండి ఇట్లాంటి వాళ్ళతోటి చాలా కష్టం అండి. ఎట్లా అంటే ఇప్పుడు వస్తున్నాడు 9 కాస్త 9:30 అయినాక. సరే మనం ఇంక ఈరోజు స్పెషల్ అన్నాను ఏంటో తెలుసా? చికెన్ అండ్ దోశ. చికెన్ దోశలో ఏముంది స్పెషల్ ఉందండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూసేయండి. ఆ స్పెషల్ ఏంటో తెలుస్తుంది. ఈ దోశలో కూడా స్పెషల్ ఉందండి. అందరూ తినే లెక్క అయితే కాదు, నేను కొంచెం స్పెషల్గా తింటాను. ఇలా దోశ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకుంటాం కదండి చికెన్ని. దాని మీద వేసుకొని హాయిగా వేడివేడిగా తినేయడమే. అబ్బా దీంట్లో స్పెషల్ ఏముంది అనుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నా కోసం ఒక్కసారి ట్రై చేసి చూడండి. చికెన్ మాత్రం ఈరోజు చాలా అనుకోకుండా చేస్తేనే మంచిగా కుదురుతుందండి. అన్నీ కాన్సన్ట్రేషన్గా పెడితే అస్సలు అవ్వట్లేదు. సో చికెన్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ చికెన్ గ్రేవీని దాని మీద డిప్ చేసి కొంచెం అట్లా ఒక 1 or 10 minutes లోపు ఉంచుకొని అయితే తీసేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ అయితే ఇలానే తింటారు, మంచిగా ఉంటుంది. అబ్బా అసలుకి అవి ఇట్లా చేస్తున్నప్పుడే నాకు కొంచెం తినేయాలన్న ఫీలింగ్ ఉండింది. నాకు చాలా అంటే చాలా ఇష్టం. తింటుంటే మస్తు ఉన్నింది అసలు. వేడివేడిగా ఊపుకుంటూ తిన్నాను నేనైతే. చల్లారేదాకా కూడా ఆగలేకపోయాను. చాలా బాగుండింది. నా దోశ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఏదో ఒకటి ఉందని అన్నాను కదా, ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, వెళ్ళి క్లిక్ చేసి చూసేయండి, మర్చిపోవద్దు. అలానే చిన్న లైక్, చిన్న కమెంట్, చిన్న సబ్స్క్రైబ్ మీ గురించి నేను ఎదురు చూస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకే ఉంటా, బాయ్. మీకు కూడా పెట్టాను, తినేయండి.